ఎలుకమంటలారా, నేను తిరిగి వస్తానురా. ఎలుకబంట్లో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఎందుకని ఇలా తరంతో ఉన్నారు? నేను దీనికి ముందు ఉన్న అన్నిటిని మిస్ అవుతున్నాను. ఏంటో చూస్తూ ఉన్నావు, నాకు ఏదైనా సాయం చేయి. నేను ఎంత అర్చినా నువ్వు ఏమీ మాట్లాడవు కదా స్టాచు. సరే, దీన్ని ఎవరికి చెప్పకో, సరేనా? నాకు ఇంకేం దారి లేదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. స్టాచ్యూనా? అరే, ఇది చాలా మంచి ఐడియా. ఏంటది? లాగర్విక్, ఎంత ధైర్యం! మా ఇంటి ముందొచ్చే చెట్టు నరుకుతున్నాడా? వాడిని కాలు 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 వాడు కదలలేనంటున్నాడు. వీడికి ఏమైంది? రే, నేను నిన్నే అడుగుతున్నాను లాగర్విక్, ఇక్కడుండే చెట్లుని నరకుకురా. నన్ను పట్టించుకోనంటున్నాడు. నిన్ను ఏం చేస్తానో చూడరా. నేను కొట్టానంటే నీ ముఖం అదురుతుంది. చూడరా. ఈ బ్రాహ్మణులు అసలు అక్కడ ఏం చేస్తున్నాడు? నిన్ను వదిలిపెట్టండి రా. వీడు అసలు ఎవరిని కొడుతున్నాడు? వీడు మన లాగర్విక్ కదా? రే బ్రాహ్మణ్, వెయిట్ చేయి. రే అన్నయ్య, ఏమైందో తెలుసారా? లాగర్విక్ ఎంత ధైర్యం ఉంటే మన ఇంటి ముందు ఉండే చెట్టు నరుకుతాడు. అందుకే వాడిని బాగా కొట్టేశాను, కానీ వాడు సద్దమే చేయలేదు. వాడి ప్రాణం పోయింటుందా? వాణ్ణి కొట్టి కొట్టి నా చెయ్యే నొప్పెడుతుందిరా. కానీ వాణ్ణి చూసావా, ఇంకా అలాగే ఉన్నాడు. ఇదేమి లాగర్విక్ కాదు, నువ్వే వచ్చి చూడు. లాగర్విక్ కాదా? దీన్ని చూడడానికి నిజమైన లాగర్విక్ లాగానే ఉంది, కానీ ఇది వాడిలాగానే ఉండే ఒక ప్లాస్టిక్ డీకాయ. ఏంటి డీకాయ? కావాలంటే చూడు. ఏంటి, ఇది ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదురా. నా కాలు నొప్పెడుతుంది. అలా చూడు. వాడు నిజమైన లాగర్వికే కదా? లాగర్విక్, కిందకి దిగిరారా, నాతో గొడవ పడు. కిందకి రారా అని చెప్తున్నాను కదా. ఉండు ఉండు, కాస్త ఉండు. దాన్ని చూసేటప్పుడు అనుమానంగా ఉంది. ఇప్పుడు చూడరా వీణ్ణి. రే తమ్ముడు, కాస్త ఊరికే ఉండు. వాడిని ఈ చెట్లో నుంచి ఎలా దింపుతానో చూడు. బ్రాహ్మణ్, నేను చెప్తున్నాను కదా, కాస్త ఊరికే ఉండు. అమ్మయ్య, వాణ్ణి కొట్టేశాను. లాగర్విక్, ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవురా. ఇది కూడా డూప్లికేటే. దీన్ని చూడ్డానికి ఆశ్చర్యంగా ఉంది. రే అన్నయ్య, ఈ చోట్లో చాలా ఫేక్ లాగర్విక్స్ ఉన్నారు. నాకు అదే అనుమానంగా ఉంది, కానీ నాకు దాహంగా ఉంది. రివర్ కూడా పక్కనే కదా ఉంది. సరేరా, నీళ్ళు తాగి వెళ్దాం. అక్కడ చూడు. ఏంటి, ఇది ఆ లాగర్వికే కదా? ఇప్పుడు వాణ్ణి ఏం చేస్తానో చూడు. ఓహో, ఇప్పుడు వీణ్ణి అలాగే నీళ్ళల్లో పడేస్తాను చూడు. ఇది కూడా డమ్మీయేనా? ఇది కూడా ఫేక్ అయిన లాగర్విక్కే. రే, అక్కడొకడు ఉన్నాడు చూడు, కదలకుండా ఉండు. ఇప్పుడు చూడు. ఇక ఇటువైపు వస్తావు. వీడు నిజమైన వాడు కాదా?
రంబల్, నిజమైన విక్ వచ్చేంత వరకు మనం ఇద్దరం ఈ తేనె తాగుదాం, సరేనా? ఇదిగో తమ్ముడు, నువ్వు కూడా తేనె తాగు. ఇప్పుడు వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. నా ప్లాన్ ఇప్పుడు బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి నేను నా చెట్టుల్ని నరుక్కోవచ్చు. ఎందుకైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు వచ్చారంటే మనం స్టాచ్యూగా అయిపోతాం. నేను ఇప్పుడు ఒక స్టాచ్యూనా? సరే, మళ్ళీ మొదలు పెడతాం. ఏయ్, ఆ శబ్దం నీకు అది వినపడుతుందా? లాగర్విక్ మెషినే కదా? అదే అనుకుంటా. ఇది ఇరుక్కుపోయింది. మర్యాదగా వచ్చాయి. ఇంకా దానికి వారంటీ కూడా అవ్వలేదు. రంబల్, ఆ శబ్దం అక్కడి నుంచి వస్తుంది. రా, వెళ్ళి చూద్దాం. మనం ఆ చోటు దగ్గరికి వచ్చేసాం. అరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి నేను ప్లాన్ వేయలేదే. అరే, అదే నేను దీన్ని మర్చిపోయాను. చాలా లాగర్విక్స్ ఉన్నారు. అయితే ఆ నిజమైన లాగర్విక్ ఇక్కడే ఉండాలి. కళ్ళు తెరిచే పెట్టుకో బ్రంబల్, సరేనా? ఎలా కనిపెట్టేది? ఇక్కడ చాలా బొమ్మలుంది కదా. వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఇది కూడా ఫేక్ గానే ఉంది. నేను ఇలాగే ఉన్నాను అనుకో. నేను నిజమైన లాగర్విక్ అని వీళ్ళు కనిపెట్టలేరు. ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక స్టాచ్యూ. ఏయ్, ఏంటది? అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. వీడిని చూస్తే అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇందులో సెంటు వాసన కూడా కొడుతుంది. అర్రా, నీళ్ళు పోసుకోకుండా ఉండే ఎలుక వంటి వాసన గురించి చెప్తున్నాడు. పర్వాలేదే, ఈ స్టాచ్యూ చాలా ఆమ్రెస్టింగ్ గా ఉంది. ఏ తమ్ముడు, నేను ఏం కనిపెట్టానో వచ్చి చూడు. ఇదిగో వస్తున్నా. అమ్మో బాబోయ్. రంబల్, దీని మీద వచ్చి కూర్చో. రా తమ్ముడు, వచ్చి కూర్చో. సరే అన్నయ్యా. ఎలా ఉంది? బాగుందా? అన్నయ్య, ఇది చాలా సాఫ్ట్ గా సూపర్ గా ఉంది. రైట్. సరే, ఇప్పుడు నేను కూర్చోనేనా? సరేరా, ఇక్కడికి వచ్చి కూర్చో. నిజంగానే ఇది కంఫర్టబుల్ గా ఉంది. ఇంటికి తీసుకెళ్దామా? కానీ ఏంటంటే ఇది లైట్ గా గుచ్చుకుంటుంది. కానీ మన ఇంటి డెకరేషన్ కి దీన్ని తీసుకువెళ్దామా? సూపర్ ఐడియా రా. కానీ ఇది ఒకటే కదా ఉంది. అవును కదా, మంచి ఆలోచనే. అయితే సగం సగంగా కట్ చేద్దాం. నువ్వు సగం తీసుకో, తర్వాత నేను సగం తీసుకుంటాను. ఏంటి, సరేనా? ఏంట్రా, నన్ను నరకపోతున్నారా? ఎలా మనుషులా మీరు? నన్ను చంపాలని చూస్తున్నారా? అరే, ఎవరని చూసావా? హాయ్. వీళ్ళ దగ్గర నుంచి నన్ను ఎవరైనా కాపాడండి.